నమస్తే ప్రజలారా, నేను మీ పగడాల కోతం. పగడాల ఫ్యాక్ట్స్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈ రోజు ఈ వీడియోలో ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఏం జరిగింది, ఏం మార్పులు వచ్చాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్ లో తెలపండి, నేను తెలుసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా న్యూస్ నెంబర్ 1. రీసెంట్ గా జపాన్ కి చెందిన సైన్స్కో అనే కంపెనీ బద్దకస్తులకి హ్యూమన్ వాషింగ్ మిషన్ ని తీసుకొచ్చింది. వాషింగ్ మిషన్ అంటే ఏదో బట్టలు ఉతుకడానికి అనుకున్నారు, కాదనమాట, స్నానం చేయడానికి. మీరు విన్నది కరెక్టే. అయితే ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే, ఎవరైనా ఆ వ్యక్తి లోపలికి వెళ్లే ముందు ఈ మిషన్ లో ఫీడ్ చేసుకోవాలి. షాంపూ ఎంత వాడాలి, సోప్ ఎంత వాడాలని ఫీడ్ చేసుకోవాలి. ఫీడ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అందులో కూర్చుంటే చాలు. మనం ఏమి ఇలా స్నానం చేసేటప్పుడు ఇలా వాటర్ ఎత్తి పోసుకోవటాలు ఇవేమి చేయనవసరం లేదు. సోప్ వేసి ఇలా రుద్దడం, షాంపూ వేసి ఇలా రుద్దడం ఇవేమి చేయాలని అవసరం లేదనమాట. జస్ట్ అందులో కూర్చుంటే చాలు. 15 minutes లో ఆ మిషన్ మనకి స్నానం చేసి, మనకంటూ కాదు ఆ వ్యక్తికి స్నానం చేసి ఆరబెట్టి 15 నిమిషాల్లో బయటకు పంపిస్తుందని కంపెనీ తెలియజేసింది. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 2. కియా కంపెనీ కొత్తగా కియా సిరోస్ అనే కార్ ని లాంచ్ చేశారు. జనవరి 3 నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఈ కారు చూస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ పూర్తిగా డిజైన్ బాగా చేంజ్ చేశారు. ముందు పాతడు ఈ కియా సెల్టోస్ కానీ, ఈ కియా కార్నివల్ కానీ ఇవి చూసుకుంటే దానికంటే కొంచెం భిన్నంగా డిజైన్ చేంజ్ చేశారు. ఇంకా లోపల చూసుకుంటే కార్ లో 12 inches టచ్ స్క్రీన్ ఉంది. అలాగే వైర్లెస్ ఫోన్ చార్జర్, డ్యూయల్ పానమిక్ సన్ రూఫ్, 8 కార్డాన్ సౌండ్ సిస్టమ్, సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ కార్ ప్రైస్ వచ్చేసి బేస్ మోడల్ 9 lakhs తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 3. బెల్జియం ప్రభుత్వం రీసెంట్ గా ఒక కొత్త చట్టం అయితే తీసుకొచ్చింది. అదేంటంటే, ఇక్కడ సెక్స్ వర్కర్స్ ఉంటారు కదా బెల్జియం లో, వాళ్ళకి మాత్రమే సెపరేట్ లేబర్ లా చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఈ చట్టం ద్వారా వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు వస్తాయి, జాబ్ అగ్రిమెంట్ ఉంటుంది, సిక్ లీవ్లు ఉంటాయి, పైగా ఇన్సూరెన్స్ కూడా వస్తాయి అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా వస్తాయి అనమాట. మామూలుగా అయితే వాళ్ళకి ఇవేమి ఉండవు. జస్ట్ ఏదో పని చేస్తున్నాను అంటే పని చేస్తున్నాం అంతే. సో అంటే ప్రైవేట్ కంపెనీల్లో ఒక ఎంప్లాయీకి ఎటువంటి సదుపాయాలు వస్తాయో ఆ విధంగా ఇవన్నీ వర్తిస్తాయి అనమాట వాళ్ళకి కూడా. సో దీంతో ఈ చట్టాన్ని కల్పించిన తొలి దేశంగా బెల్జియం నిలిచింది. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 4. రీసెంట్ గా సుప్రీంకోర్టు బ్యాంకులోకి ఒక ఆర్డర్ పాస్ చేసింది అనమాట. అదేంటంటే, పెండింగ్ లో ఉన్న క్రెడిట్ కార్డు బకాయిలపై, అంటే పేమెంట్ చేయని బకాయిలపై 30% వరకు వడ్డీ వసూలు చేసుకోవచ్చని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇంకా ఆగుతారా? అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఇది అన్ని బ్యాంకులకు కాదు, కేవలం సిటీ బ్యాంకు, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకు, HSBC బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, సో ఈ 4 బ్యాంకులకు మాత్రమే వీళ్ళు 30% వరకు క్రెడిట్ కార్డు పైన వడ్డీని వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 5. రీసెంట్ గా బెంగళూరులో ఊబర్ కంపెనీ మహిళలకు మాత్రమే బైక్ టాక్సీ సర్వీసెస్ ని తీసుకొచ్చింది. దీనికి వాళ్ళు మోటో ఉమెన్ అని పేరు పెట్టారనమాట. దీని ద్వారా కేవలం మహిళలు మాత్రమే ర్యాపిడోలో ఎలా బుక్ చేసుకుంటామో, ఎలా బుక్ చేసుకొని రైడ్కి వెళ్తామో ఆ విధంగా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ మోటో ఉమెన్ వాడుకొని మహిళలు సంపాదించుకోవచ్చు అనమాట. ఇది మహిళలకి మంచి అవకాశమనే చెప్పాలి. ఎవరైతే బెంగళూరులో ఉండి సొంత బైక్ ఉంటే వాళ్ళకి ఇది మంచి అవకాశం. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 6. నోటిఫికేషన్ ఆఫ్ ది డే చూసుకుంటే SBI నుంచి 2 వేకెన్సీస్ వచ్చాయి. ఒకటి క్లర్క్, ఒకటి PO అనమాట. క్లర్క్ పోస్ట్ కు 14,000 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే PO చూసుకుంటే 600 ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇంకా క్లర్క్ కు వచ్చి జనవరి 7th లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఇంకా POకి అయితే జనవరి 16th లాస్ట్ డేట్. ఇంకా వీటి ఫీజు వచ్చేసి క్లర్క్ కి అయితే OC, OBC, EWS కి అయితే 750 ఉంటుంది. అలాగే ST, SC, PW వాళ్ళకైతే ఫ్రీ అనమాట. వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు. POకి కూడా సేమ్ 750 ఉంటుంది. OC, OBC, EWS వాళ్ళకైతే 750, ST, SC, PW వాళ్ళకి అయితే ఫ్రీ అనమాట, నో ఫీ. బ్యాంక్ ఎగ్జామ్ కొట్టాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం, వెంటనే అప్లై చేయండి. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 7. రీసెంట్ గా చైనా ప్రభుత్వం భారీ డ్యామ్ ని కట్టాలని నిర్ణయించుకుంది. అది కూడా ఎక్కడ తెలుసా? చైనా టిబెట్ బార్డర్ ఉంటుంది కదా, అక్కడ బ్రహ్మపుత్ర నది ప్రవాసిస్తుంటుంది. సో ఆ నదిపై ఈ భారీ ప్రాజెక్ట్ ని కట్టాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు సంవత్సరానికి 300 బిలియన్ పైన పవర్ ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. పైగా ప్రాజెక్ట్ ని కట్టడానికి దగ్గర
14 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ వస్తే ఎవరికి నష్టం అంటే ఈ బ్రహ్మపుత్ర ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో అది చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ బ్రహ్మపుత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చైనా టిబెట్ లో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మన ఇండియా బార్డర్ లో ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, ఆ తర్వాత బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయ్యి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరికి నష్టం అనేది. అటు ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, ఆ తర్వాత బంగ్లాదేశ్. కాకపోతే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, చూడాలి మరి ఏ విధంగా తీసుకొస్తారో. మన ఇండియా ఇంకా ఏమీ దీని మీద స్పందించలేదు అనమాట. అటు ఇండియా గానీ బంగ్లాదేశ్ గానీ ఎటుగా ఏ విధంగా స్పందించలేదు. నెక్స్ట్ న్యూస్ నెంబర్ 8. రీసెంట్ గా రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక కట్అవుట్ అయితే ఓపెన్ చేశారు. దాదాపు ఆ కట్అవుట్ 256 అడుగులు ఉంటుందంట. అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. ప్రపంచంలోనే ఉన్న కట్అవుట్ కంటే పెద్దదో ఉంటాయి ఇది. నిన్న ఆదివారం దిల్ రాజు గారి చేతుల మీద ఓపెన్ చేయించారు. ఈ కట్అవుట్ కి దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అయిందంట. సో అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.